మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వారం 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటనే చూద్దాం. సో అలాగే ఈ అక్టోబర్ మాసం 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు చూసినట్టయితే కనుక మెయిన్గా ఫ్రైడే శుక్రవారం రవి తులారాశి నీచ రాశిలోకి సంచారం మొదలు పెట్టబోతున్నారు. అలాగే శని, ముఖ్యంగా ఈ రాశి వారికి సంబంధించి శని భగవానుడు రవికి సమసప్తమంలో ఉంటూ ఉండటం, ఈ రవి శనుల యొక్క సమసప్తమ శుక్రవారం వరకు కూడా నడుస్తుండటం, ఇది మనకు కొంచెం మేజర్గా తీసుకోవాల్సింది. శుక్రవారం నుంచి రవి తులారాశిలోకి వెళ్తారు. అలాగే ఇక మనం చూసినట్టయితే కనుక మిథున రాశిలో గురువు గారి యొక్క సంచారం, సింహంలో కేతువు యొక్క సంచారం, తులలో కుజుడి యొక్క సంచారం, బుధుడి యొక్క సంచారం నడుస్తుంది. అలాగే కుంభరాశిలో రాహు యొక్క సంచారం, మీన రాశిలో శని భగవానుని సంచారం కూడా నడుస్తూ ఉంది. సో ఈ విధమైన గోచారం పరిస్థితులను బట్టి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే ఈ వారం అనేది చూద్దాం. మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి తృతీయంలో కేతు. ఇంకా మనం మెయిన్గా చూసినట్టయితే కనుక మిథున రాశి వాళ్ళకి ఒక కేతు యొక్క బలం మాత్రమే ఉంది. మిగతా గ్రహాలు ఇక్కడ చూస్తే పంచమంలో కుజబుధులు ఉన్నారు, అలాగే చతుర్థంలో రవి ఉన్నారు. సో మిథున రాశి వాళ్ళకి 8 గ్రహాల యొక్క ప్రతికూలత ఉంది. అంటే ఇక్కడ మెయిన్గా ఇన్ని గ్రహాల యొక్క ప్రతికూలత ఉన్నప్పుడు చాలా వరకు, అంటే టైం మనది కాదు అనుకున్నప్పుడు మనం చాలా వరకు అన్ని విషయాల్లోనూ అణిగిమణిగి ఉండడంలో తప్పేమీ లేదు. సో ఏంటంటే జనరల్గా మనకి గ్రహాల యొక్క సపోర్టు, వాటి దిగ్బలాలు తక్కువ ఉన్నప్పుడు మనం ఏ పని చేసినా కూడా అదంత ఫ్రీక్వెంట్గా ముందుకెళ్ళే ఆస్కారాలు కొంచెం తక్కువ ఉంటూ ఉంటాయి. ఇక్కడ మనం అణిగిమణిగి మీన్స్ ఏంటంటే ఫస్ట్ మన పనులు మనం అవ్వాలి అనుకుంటే తప్పకుండా అందరి సపోర్టు మనకి కావాలి. ఆ అందరి సపోర్టు కావటం కోసం, అందరి సపోర్టు రావటం కోసం మనం ఏంటంటే ఎవరితో కూడా అనవసరమైన డిబేట్స్, డిస్కషన్స్ లాంటివి పెట్టకుండా ఇలాంటి పరిస్థితుల్లో, ఎందుకంటే కుజబుద్ధులు ఒక పక్క పంచమ స్థానంలో ఉన్నారు. పంచమ స్థానంలో కుజబుద్ధులు ఉన్నప్పుడు మన క్రియేటివిటీ కానీ, మన వర్క్ కానీ, సంతానపరమైన విషయాల్లో కానీ, ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాల్లో అంత అనుకూలమైన పరిస్థితులు ఉండవు. అనవసరంగా మన క్రియేటివిటీ మీద ఎవడో వేలెత్తి చూపించాడని చెప్పి మనం అనవసరంగా బర్న్ అవుతాం, బరస్ట్ అవుతూ ఉంటాం. పరిస్థితి ఈ పంచమ స్థానంలో కుజుడి యొక్క సంచారం, అలాగే బుధుడి యొక్క సంచారం, ఇద్దరు కూడా అక్కడ ఉంటాం. ముఖ్యంగా పిల్లలతోనే అనవసరమైన కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్స్లో కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఇలా కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్ల జాబ్లో కూడా అనవసరమైన డిస్టర్బెన్సెస్ ఎదురయ్యే ఆస్కారాలు ఉంటాయి. సో కాబట్టి మీరు ఏ పని చేసినా, ఏ పని టేక్ కేర్ చేస్తున్నా పంచమ స్థానంలో కుజు బుధుల్ని మీరు తప్పకుండా మైండ్లో పెట్టుకొని ఈ వర్క్కి డెఫినెట్గా పొల్ల పెడతాడు, లేకపోతే ఈడు అనకుండా ఉండడు అనుకుని మీరు డిసైడ్ అయిపోయి జాగ్రత్తగా చేసే పనులు మనం ముందుకెళ్ళడం అనేది మంచిది. ఇన్వెస్ట్మెంట్స్ అయినా, షేర్స్ అయినా, ఇలాంటి విషయాల్లో కూడా సరైన ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల ఇన్వెస్ట్మెంట్స్లోను అనవసరం కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ సంతానంతోనూ వచ్చే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వీటి విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవటం మిథున రాశి వాళ్ళకి మంచిది. ఎందుకంటే అర్ధాష్టమంలో కూడా రవి యొక్క సంచారం జరుగుతూ పక్క శనికి సమసప్తమంలో ఉన్నాడు. అసలు ఈ అర్ధాష్టమంలో రవి ఉండడం, శనికి సమసప్తమంలో ఉండడం ఇప్పుడే కాదు, మీకు సెప్టెంబర్ 17 నుంచే ఒక రకమైన వర్క్లోను, డొమెస్టికల్గా వచ్చే ఇంటి పరంగా వస్తున్న ప్రెషరు, దాని పరంగా వస్తున్న మానసిక ప్రశాంతత విషయంలో మీకు ఎదుర్కొంటున్న అనేకమైన ఇబ్బందులు, తద్వారా ఆఫీసు జాబ్ ఉన్న వాళ్ళు కూడా సెలవు పెట్టాల్సి వచ్చే ఆస్కారాలు, ఇలాంటివి ఎన్నో రకరకాలు. కాబట్టి మీ మానసిక ప్రశాంతత ఎలా ఉన్నా ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో మన బాధ ఎవడు పట్టించుకోడు కదా. మన బాధ ఎలా ఉంది, మనం ఏం బాధపడుతున్నాం అడిగి అనవసరం. ఆడి వర్క్ అయిందా లేదనేది అది ముఖ్యం. సో అలాంటి విషయాల్లో చాలా వరకు కూడా
శని రవుల యొక్క సంసప్తం ఇంకా శుక్రవారం వరకు జరుగుతూ ఉంది కాబట్టి డొమెస్టికల్ అట్మాస్ఫియర్ని పీస్ఫుల్గా ఉంచుకుంటా చాలా జాగ్రత్తగా ముందుకెళ్ళడం అనేది మంచిది. అలాగే ఈ మిథున రాశి వాళ్ళకి మనం చూస్తే 1, 2, 3 రాశి నుంచే ఇక్కడ చంద్రుని యొక్క సంచారం కాబట్టి ఆది సోమ గురు శుక్ర శని 5 రోజులు ఏదో చంద్రబలం అయితే అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం చంద్రుడు రాశిలో సంచారం చేయడం, రాశిలో గురుడు అతిచారంలో ఉంటున్నారు. కొద్ది గొప్ప కొన్నిసార్లు ఓ మంచి పరిచయాలు సంతానానికి సంబంధించో వివాహాది శుభకార్యాలకు సంబంధించో కొన్ని మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇక్కడ ధనురాశిని ఓన్ హౌస్ని చూసుకోవడం వల్ల మీకు కలిగే ఆస్కారాలు కూడా ఉన్నాయి. అలాగే మంగళ బుధవారాల్లో మనం చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అది ఓన్ హౌస్, ఆయన సొంత ఇల్లు. ఇక్కడ ద్వితీయ స్థానంలో చంద్రుడి యొక్క అనుకూలత అంత కలిసి రాదని కాదు కానీ బట్ ఓన్ హౌస్ కాబట్టి చిన్నపాటి పేమెంట్స్ ఖర్చులు అనేవి ఈ మంగళ బుధవారాల్లో కొన్ని ఉండే ఆస్కారాలు కుటుంబ రీత్యా కనిపిస్తూ ఉన్నాయి. ఇక గురు శుక్ర శనివారాలు చూస్తే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఆల్రెడీ ఈ రాశి వాళ్ళకి సంబంధించి చాలా వరకు ఆ రాశి అధిపతి రవి యొక్క సంచారం కన్యా రాశిలో జరుగుతూ ఉంది. ఇక వారాంతానికి నీచ రాశిలోకి వెళ్తున్నారు పంచమ స్థానంలోకి. కాబట్టి ఇల్లు సేల్స్, పర్చేజెస్, ప్రాపర్టీస్ కొనటం, ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం లాంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఈ వారం ఉండాల్సిన అవసరం ఉంది మిథున రాశి వాళ్ళు. కాబట్టి ఈ రాశికి మెయిన్ ఏంటంటే 8 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి ఆదిత్య సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతువే నమః. ఎప్పుడైతే 9 నవగ్రహాలు ఇలా 9 గ్రహాల మంత్రాలు చక్కగా చదువుకుంటా 27 ప్రదక్షిణలు నవగ్రహాలకి చేసి డైలీ శివాలయ దర్శనం చేసుకోవటం ఈ రాశి వాళ్ళకి చాలా 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 మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.